మనకి గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించి జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లల లింగ నిష్పత్తి 0 to 6 years బిలో ఉండేటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క లింగ నిష్పత్తి అనేది ఎంత ఉంది, ఏ యొక్క సెన్సస్ ప్రకారంగా 2011 పాపులేషన్ ప్రకారంగా తీసుకోమని చెప్పారు. గమనించండి, ఆప్షన్ 1 890, ఆప్షన్ 2 940, ఆప్షన్ 3 929, ఆప్షన్ 4 849. దీనికి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క లింగ నిష్పత్తి అనేది ఎంత అవుతుందంటే 940 కావటం అనేది జరుగుతుంది. ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదంటే ఇది మనకి. కాబట్టి లింగ నిష్పత్తి అనేది పిల్లలు అడిగారు కాబట్టి 940 అని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ దానికి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అని అడిగారు. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది అమలులోనికి ఇచ్చినటువంటి తేదీ అడిగారా, లేకపోతే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది ఎప్పటి నుండి అనేది ప్రారంభించారని అడిగారా చూసుకోవాలి. ఇక్కడ అసలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో లేదా భూమి లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది ప్రభుత్వం అనేది వాళ్ళకనేది ఉద్యోగాల అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ప్రోగ్రామే ఏంటి అంటే మనకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఇంకా ఇది క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా మనకి ఈ రూరల్ ఏరియాస్లో మీరు గమనించినట్లయితే మనకి వ్యవసాయం యొక్క సీజన్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటి ఆ వ్యవసాయం యొక్క 3 సీజన్లు అంటే, 1 ఖరీఫ్ కాలము అని చదువుకుంటాం, 2 రబీ కాలము అని చదువుకుంటాం, 3 మనకేంటంటే జయద్ కాలము అని చదువుకుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ యొక్క ఋతుపవన వ్యవస్థ వల్ల ఈ జయద్ కాలం ఏదైతే ఉందో అంటే మార్చి నుండి మే నెల వరకు ఏదైతే ఉందో ఆ మార్చి నుండి మే జూన్ వరకు కూడా రైతు తమ యొక్క పొలాల్లో ఎటువంటి పంట కూడా పండించరు. దానికి కారణం ఏంటంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ప్రధానమైన కారణం. ఆ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి సదుపాయం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అటువంటి సందర్భంలో రైతు ఒక 4 నుండి 3 నెలల పాటు అనేది ఖాళీగా ఉండవలసి రావడం అనేది జరుగుతుంది. అటువంటి రైతులకు అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ రైతులు ఎవరైతే ఉంటారో భూమి లేని రైతులు మరియు భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి అవకాశాన్ని కల్పించాలి అనేటువంటి ఒక సహృద్భావనతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసినటువంటి ఒక ఉపాధి హామీ పథకమే ఏంటి అంటే మనకి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. అసలు ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాకముందు ఉపాధి హామీ పథకాన్ని 1973వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో అనేది తీసుకురావడం జరిగిందంటే మహారాష్ట్రలో అనేది తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత ఇది అన్ని రాష్ట్రాలకు అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యి అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉపాధి హామీ పథకం అనేది ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని పార్లమెంట్లో 2005వ సంవత్సరంలో మనకి చట్టం చేయడం అనేది జరిగింది. పార్లమెంట్లో 2005వ సంవత్సరంలో చట్టం చేసి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది అంటే 2006వ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ అనేది చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు అంటే 2005వ సంవత్సరంలో తీసుకువచ్చారు. ఏ సంవత్సరం నుండి ఈ ఉపాధి హామీ చట్టం అమలులోనికి వచ్చిందంటే 2006వ సంవత్సరంలో. మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ చట్టాన్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు అనేది ప్రారంభించడం జరిగిందంటే 1973 ఈ యొక్క మహారాష్ట్రలో అనేది ప్రారంభించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారతదేశ సూచిక 2018లో ఇన్ని ప్రధాన లక్ష్యాల మీద ఆధారపడి అనేది నిర్మాణం అనేది చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటో మాట్లాడుకోవాలి. సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉండేటువంటి ఏవైతే వనరులు అనేవి ఉన్నాయో ఆ సహజ వనరులు మానవాళి అంతటి కూడా ఉపయోగించుకుంటూ భవిష్యత్ తరాలకు అనేది ఉపయోగపడే విధంగా దానిని మనం పాడు చేయకుండా భవిష్యత్ తరాలకు అందివ్వడాన్ని ఏమంటారంటే సుస్థిర అభివృద్ధి అని పిలవడం జరుగుతుంది. మరి ఇటువంటి సుస్థిర అభివృద్ధిని ప్రతి దేశం కూడా సాధించాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో 2015వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కూడా సుస్థిర అభివృద్ధిని అనేది సాధించడం కోసం 17 గోల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది అనేసి మొట్టమొదటిసారిగా ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది. అలా 17 గోల్స్ అనేది ఎప్పుడు ఇది రూపొందించడం జరిగిందంటే 2015లో రూపొందించారు. దీని టార్గెట్ అంటే ప్రతి దేశం కూడా ఈ 17 గోల్స్ అనేది ఎప్పటికల్లా సాధించాలి అంటే 2030వ సంవత్సరం కల్లా సాధించవలసి అనేది ఉంటుంది అని ఒక గోల్ అనేది 2015లోనే పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మన భారతదేశం కూడా ఈ 17 గోల్స్ అనేవి సాధించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఈ 17 గోల్స్ అనేవి సాధించాలనే ఉద్దేశంతో 2018 నుండి ఈ 17 గోల్స్లో ఏ రాష్ట్రాలనే ముందంజలో ఉంటున్నాయి, ఏ రాష్ట్రాలనే వెనుకంజలో ఉంటున్నాయని నీతి ఆయోగ్ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశంలో ఒక రిపోర్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలా మనకి 2008 నుండి మనకి ఏంటంటే 17 గోల్స్ అనేవి మనకి ఇంప్లిమెంటేషన్లోకి భారతదేశం వచ్చి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే రిపోర్ట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి 17 గోల్స్ యొక్క పనితీరు అనేది ప్రతి దేశం కూడా ఉండాలి. అసలు ఈ 17 గోల్స్ అనేవి మనకి దేని యొక్క స్థానంలో వచ్చాయంటే MDG గోల్స్ స్థానంలో అనేవి రావడం జరిగింది. MDG గోల్స్ అంటే ఏంటంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకి 8 గోల్స్ ఉన్నాయి. ఆ 8 గోల్స్ యొక్క ప్లేస్లో వచ్చినవే ఏంటంటే ఈ SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 రావడం జరిగింది. అయితే ఈ 17 గోల్స్ ఏంటి అంటే ఒకటి రిమూవల్ ఆఫ్ పావర్టీ అంటే పేదరికాన్ని నిషేధించటం, 2 ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రజలకు అనేది అందివ్వటము, నెక్స్ట్ 1 ఏంటంటే అక్షరాస్యత, పారిశుద్ధ్యము, అదేవిధంగా పరిశుభ్రత కలిగినటువంటి ఆహారం అందివ్వడము, అదేవిధంగా దారిద్ర్య నిర్మూలన, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక మనకి ఈ యొక్క టౌన్ ఏరియాలు అనేది బాగా డెవలప్మెంట్ చేయడం, మౌలిక వసతులను అనేది కల్పించడం, ప్రపంచ శాంతిని ఇలా చెప్పుకుంటూ పోతే 17 అంటే ఒక దేశ అభివృద్ధికి అనేది తోడ్పడేటువంటి 17 గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ 17 గోల్స్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే మనకి 17 గోల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, లైసెన్స్ అండ్ పర్మిట్, నెక్స్ట్ 1 ఏంటంటే కోటా. దీన్ని మనం ఎకనామిక్స్లో ఎక్కువగా వినే ఉంటాం. మనకి ఇండస్ట్రీ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రీ పాలసీ అంటే గ్రూప్ 2 చదివేటువంటి అభ్యర్థులకి సెకండ్ యూనిట్లో మనకేంటంటే సెకండ్ యూనిట్ ఇండియన్ ఎకానమీలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండస్ట్రీ పాలసీ మరియు అగ్రికల్చర్ పాలసీ అనేటువంటి లెసన్స్ అనేవి ఉంటాయి. అలా మనకి ఇండస్ట్రీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1951లో మనకి అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా IRDA అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. IRDA చట్ట ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అంటే ఈ యొక్క IRDA చట్ట ప్రకారంగా ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీలు అనేవి భారతదేశంలో డెవలప్మెంట్ కాకుండా ప్రభుత్వ సెక్టార్లోనే అన్ని పరిశ్రమలు కూడా ఉండాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క LPQU విధానాన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 1956వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 1956వ సంవత్సరంలో మనకి సెకండ్ ఇండస్ట్రీ రెజల్యూషన్ అనేటువంటి ఒక తీర్మానం ఉంటుంది. అంటే రెండవ పారిశ్రామిక తీర్మానము అనేది ప్రవేశపెడతారు. ఆ రెండవ పారిశ్రామిక తీర్మానంలో భాగంగా LPQU విధానం అనేది ఉంటుంది. అసలు ఏంటి LPQU విధానం అంటే L అంటే ఏంటంటే లైసెన్స్, అంటే
ఏదైనా ఒక ప్రైవేటు వ్యక్తి అనేది ఉంటే ఆ ప్రైవేటు వ్యక్తి తమ యొక్క సంస్థను అనేది ప్రారంభించడానికి ముందే సంస్థని ప్రారంభించడానికి ముందే మొట్టమొదటిసారిగా ఏం పొందాలి అంటే లైసెన్స్ అనేది పొందాలి. దాన్నే ఎల్ అని పిలవడం జరుగుతుంది. పి అంటే ఏంటంటే పర్మిట్ అంటారు. పర్మిట్ అంటే ఏంటంటే ఆ యొక్క లైసెన్స్ ద్వారా ఆ సంస్థను అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంస్థ అనేది పనిని ప్రారంభించడం కోసం పర్మిట్ అనేది కూడా పొందాలి. పర్మిట్ అనేటువంటి ఒక లైసెన్స్ని పొందాలి. నెక్స్ట్ కోటా అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఈ రోజుల్లో ఉంది. అంటే ఎంత ఉత్పత్తి అనేది చేయొచ్చు, కానీ ఆ రోజుల్లో గవర్నమెంట్ ఎంత ఉత్పత్తి చేయమంటే అంత మాత్రమే ఉత్పత్తి చేయాలి. దీన్నే ఏమంటారంటే కోటా అని పిలవడం జరుగుతుంది. ఇలా ప్రైవేటు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేటు పరిశ్రమల పైన లైసెన్సు, పర్మిటు, కోటా అనేటువంటి ఈ మూడు విధానాన్ని కలిపి ఏమంటారంటే ఇన్స్పెక్టర్ రాజ్యము అని పిలవడం జరుగుతుంది. ఇలా ఈ మూడు విధానాల ద్వారా భారతదేశంలో ప్రైవేటు యొక్క పరిశ్రమలు అనేవి రాకుండా ఎవరు అడ్డుకున్నారంటే ఈ ఎల్పిక్యూ సిస్టమ్ అనేది అడ్డుకుంది. మరి ప్రైవేటు పరిశ్రమలు అనేది రాకపోతే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుందా? ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి చెందదు కదా. భారతదేశంలో ప్రభుత్వం యొక్క శ్రమ అనేది ఎంత ఉంటుందో ప్రైవేటు వారి యొక్క శ్రమ కూడా అంతే ఉండాలి. కాబట్టి దానిని ప్రధాన ఉద్దేశంగా తీసుకుంటూ మనకి ఈ ఎల్పిక్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎల్పిక్యూ సిస్టమ్ అనేది ఉంటే ప్రైవేట్ సంస్థలు అనేవి డెవలప్మెంట్ కావు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో దీన్ని ఎప్పుడంటే 1991 ఇండస్ట్రీ రెజల్యూషన్ పాలసీ 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఎల్పిక్యూ సిస్టాన్ని అనేది తొలగించడం జరిగింది. ఎల్పిక్యూ సిస్టమ్ ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా వచ్చింది అంటే 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా వచ్చింది. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా తొలగించారు అంటే 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా తొలగించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి, లైసెన్స్, పర్మిట్, కోటా రాజ్ ఏ సంవత్సరంలో రద్దు అయింది అని అడిగారు. ఏ సంవత్సరంలో రద్దు అయిందంటే మనకి 1991లో రద్దు కావడం అనేది జరిగింది. భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి కోసం, ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో భారతదేశం యొక్క పరిశ్రమలు ఏవి కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి అటువంటి పరిశ్రమలు స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో భారతదేశంలో పారిశ్రామిక తీర్మానాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అలా భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1948లో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండో పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1956లో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ఏమంటారంటే ఎకనామికల్ కాన్స్టిట్యూషన్, ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పిలుస్తారంటే 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వారు ఎవరు? ఇక్కడ మీరు గమనించండి, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ, అదేవిధంగా శ్రీమతి సరోజినీ నాయుడు, కుమారి పద్మజా నాయుడు, అదేవిధంగా కుమారి లతా మంగేష్కర్. ఈ లతా మంగేష్కర్ అనేది మీ అందరికీ తెలిసిందే, సింగర్స్కి సంబంధించినటువంటి సింగర్ ఈమె. అదేవిధంగా మనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే మనకి శ్రీమతి సరోజినీ నాయుడిని పిలవడం అనేది జరుగుతుంది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక గొప్ప మహిళ ఎవరు అంటే మనకి సరోజినీ నాయుడు. కాబట్టి ఈ యొక్క సరోజినీ నాయుడినే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఇక శ్రీమతి ఇందిరాగాంధీ చూసుకున్నట్లయితే భారతదేశానికి అత్యధిక కాలం అనేది ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు అంటే 1966వ సంవత్సరం నుండి 1977వ సంవత్సరం మధ్య శ్రీమతి ఇందిరాగాంధీ అనేది ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ప్రధానమంత్రి హోదాలో ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళ కూడా ఎవరు అంటే మనకి శ్రీమతి ఇందిరాగాంధీ అనేది మనకి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అడిగితే మనకి ఇక్కడ ఏమైనా ఆన్సర్ చెప్పుకుంటామంటే సరోజినీ నాయుడు అనేది ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రూర్బన్ మిషన్, ఈ యొక్క అర్బన్ మిషన్, దీనికి ఈ అర్బన్ మిషన్ అమలుకు నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ యొక్క నిష్పత్తిలో అనే భరిస్తాయన్నారు. యాక్చువల్గా అర్బన్ మిషన్ అంటే ఏంటంటే
ఏదైతే భారతదేశం అర్బన్ ఏరియాస్ అనేవి ఉంటాయో ఈ అర్బన్ ఏరియాస్లో ప్రధానంగా ఏంటంటే మనకి అర్బన్ ఏరియాస్లో మౌలిక సదుపాయాలు అనేవి కల్పించాలి. మౌలిక సదుపాయాలు అనేవి అర్బన్ ఏరియాస్లో కల్పించి అర్బన్ ఏరియాస్ అనేది బాగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎంతెంత నిష్పత్తులు అనేది బడ్జెట్ని కేటాయిస్తాయంటే కేంద్రము అనేది 60%, రాష్ట్రము అనేది చూసుకుంటే 40%. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ మిషన్కు 60:40 రేషియోలో మనకి ఏంటంటే నిధులను అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఏంటి? భారతదేశంలో జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం చూసుకున్నట్లయితే ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఏంటి? ఆప్షన్ చూడండి. సముద్రపు లోతుల్లో ఉండేటువంటి చేపలను వేటాడటము. ఆప్షన్ 2, చేపల నుంచి నూనెను తీయటము. మంచినీటిలో చేపలను పెంచి పట్టుకోవటము. సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు అనేది పట్టడం. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇన్లాండ్ ఫిషరీస్ అనేటువంటి వర్డ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే మనకి ఏదైతే ఎక్కువ మోతాదులో అనేది చేపలను పట్టి ఆ చేపలను అనేది నిల్వ చేసి ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా కొన్ని చేపలను తీసి మంచినీటిలో అనేది పెంచడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే కృత్రిమంగా కొన్ని చేపల్ని మంచినీటిలో అనేది మనం పెంచుతామో అలా మంచినీటిలో పెంచేటువంటి చేపలనే ఏమి అంటారు అంటే ఈ యొక్క ఇన్లాండ్ ఫిషరీస్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా ఇన్లాండ్ ఫిషరీస్ అనేవి చూసుకున్నట్లయితే దేనిని పిలుస్తారంటే మంచి నీటిలో ఉండేటువంటి చేపలను అనేది మనకి పెంచడాన్ని ఏమంటారంటే ఇన్లాండ్ ఫిషరీస్ అని పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మంచి నీటిలో చేపలను పెంచడం. ఇప్పుడు దీనికి సంబంధమైనటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే భారతదేశంలో చేపల ఉత్పత్తి అనేది అంటే భారతదేశంలో ఉండేటువంటి ఫిషరీస్ ఏవైతే ఉంటాయో చేపలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఏ దేశానికి అనేది ఎగుమతికి అవుతున్నాయి అంటే మనకి ఎక్కువగా మనకి చూసుకుంటే శ్రీలంక అనేటువంటి దేశానికి అనేది ఎగుమతి కావటం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో ఉండేటువంటి చేపలు అనేవి తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా మనకి ఈ పరిసర ప్రాంతాలు అంటే ఏంటి కేరళ, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో మనకి ఫిషరీస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఫిషరీస్కి కేంద్రము అనేది ఏది అంటే కేరళలో ఉందని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉప్పు నీటి చేపలకు అనేది ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏదంటే ఇటువైపు ఉండేటువంటి గుజరాత్, కేరళ ఈ ప్రాంతాలు అనేది ఉప్పు నీటికి అనేది ప్రసిద్ధి అంటే ఉప్పు చేపలకు అనేది ప్రసిద్ధి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మంచినీటి చేపలకు అనేది ప్రసిద్ధి. ఇది మనకి చూసుకుంటే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనేది ఇంపార్టెంట్. అంటే అగ్రికల్చర్ యొక్క అనుబంధ సంస్థలు అనేవి ఉంటాయి కదా, ఆ అనుబంధ సంస్థల పరంగా చూసుకుంటే ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే మంచినీటిలో ఉండేటువంటి చేపల్ని ఇన్లాండ్ ఫిషరీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఇండియాలో భూదాన ఉద్యమానికి పిలుపును ఇచ్చింది ఎవరు అని అడిగారు. యాక్చువల్గా ఇండియాలో భూదాన ఉద్యమానికి పిలుపునిచ్చింది ఎవరు అనేది మనం తెలుసుకునే ముందు అసలు భూదాన ఉద్యమం అంటే ఏంటి, ఆ భూదాన ఉద్యమం ఎందుకు చేయవలసి అనేది వచ్చింది, ఇలాంటి మ్యాటర్ కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి భూదాన ఉద్యమానికి పిలుపునిచ్చింది ఎవరు అంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 బల్వంత్ రాయ్ గోపాల్ జీ మెహతా, ఆప్షన్ 3 జయప్రకాష్ నారాయణ, ఆప్షన్ 4 ఆచార్య వినోబా భావే అనేటువంటి వ్యక్తి. ఓకే రైట్. ఇక మనకి ఈ యొక్క భూదాన ఉద్యమం అంటే ఏంటంటే భారతదేశం అనేది స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947వ సంవత్సరం నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి చాలా భూములు అంటే భారతదేశంలో ఉండేటువంటి చాలా భూములు బ్రిటిష్ వారి నుండి భారతదేశం యొక్క జమీందారుల చేతుల్లోకి అనేది రావడం జరిగింది. అంటే ఎక్కువ భూములు ఎవరి చేతుల్లో ఉండిపోయాయి అంటే కొంతమంది చేతుల్లో అనేది కేంద్రీకృతమైపోయాయి. ఆ కొంతమంది ఎవరు అంటే జమీందారుల యొక్క చేతులు అనేది కేంద్రీకృతం కావడం అనేది జరిగింది. ఇప్పుడు 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చే టైంకి. మరి ఇలా ఉండడం వల్ల భారతదేశంలో జరిగే నష్టం ఏంటి అంటే భూమి కొందరి చేతుల్లో అంటే కొందరి వ్యక్తుల చేతుల్లో అనేది కేంద్రీకృతం అయిపోవడం వల్ల భారతదేశంలో నష్టం ఏంటి ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో నష్టం ఏంటంటే భారతదేశంలో ఏమవుతుందంటే
భారతదేశంలో ఏమవుతుందంటే కొందరి చేతుల్లో అనేది భూమి అనేది కేంద్రీకృతం అయిపోవడం వల్ల మిగతా వాళ్ళ యొక్క చేతుల్లో అనేది భూమి అనేది లేకపోవడం వల్ల వాళ్ళ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అయిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలందరి మధ్య ఆర్థిక అసమానతలు అనేవి పెరిగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక పరంగా కొంతమంది ముందంజలో ఉంటే ఆర్థిక పరంగా కొంతమంది వెనుకంజలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి దుష్పరిణామాలు అనేవి ఎన్నో జరుగుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క భారతదేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆర్థిక సమానత్వాన్ని మనం సాధిస్తామో అప్పుడే సామ్యవాదానికి అనేది కరెక్ట్గా మనం మీనింగ్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. మన రాజ్యాంగ ప్రవేశకులో సామ్యవాదము అనేటువంటి పదాన్ని మనం సాధించినట్టు అవుతుంది అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ జమీందారుల దగ్గర ఉండేటువంటి భూములు అనేది స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అనేది అప్పజెప్పాలి అని స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని అనేది చేయడం జరిగింది. ఆ చట్టమే మనకి 1917 ల్యాండ్ యాక్ట్ అనేసి, అంటే భూమి చట్టము లేదా భూమి హక్కుల చట్టము అని 1972లో చేశారు. అలా చేసినప్పటికీ భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు అనేది తమ యొక్క భూములు అనేది ఇవ్వటానికి అనేది మనసు రాలేదు. అటువంటి సందర్భంలో తెలంగాణ స్టేట్లోని పోచంపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా ఆచార్య వినోబా భావే, ఎవరు మనకి ఆచార్య వినోబా భావే మొట్టమొదటిసారిగా ఏ ఉద్యమాన్ని చేయడం అనేది జరిగింది అంటే భూదాన ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. అలా భూదాన ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉందో ఆ ఎక్కువ భూమి ఉండేటువంటి వ్యక్తులు అనేది స్వచ్ఛందంగా తమ యొక్క భూమిని అనేది ఆ యొక్క గవర్నమెంట్కి అనేది అప్పచెప్పడం, లేదా ఆచార్య వినోబా భావేకి అనేది అప్పచెప్తే ఆచార్య వినోబా భావే అక్కడ ఉండేటువంటి భూమి లేనటువంటి వ్యక్తులకు అనేది ఈ భూమిని దానం చేయడం అనేది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ భూదాన ఉద్యమానికి అనేది పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఆచార్య వినోబా భావే. అయితే ఆ రోజుల్లో ఈయన యొక్క ద్వారా మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసిన వ్యక్తి ఎవరంటే 100 ఎకరాలు అనేది దానం చేయడం జరుగుతుంది. అలా 100 ఎకరాలు దానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి వెదిరి రామచంద్రయ్య అనేటువంటి వ్యక్తి. ఎవరంటే మనకి వెదిరి రామచంద్రయ్య అనేటువంటి వ్యక్తి 100 ఎకరాల భూమిని దానం చేశాడు. అలా భూదాన ఉద్యమం ప్రకారంగా మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసిన వ్యక్తి, అత్యధిక భూమిని దానం చేసిన వ్యక్తి ఎవరంటే వెదిరి రామచంద్రయ్య 100 ఎకరాల భూమిని దానం చేశాడు. ఏ ఉద్యమంలో భాగంగా అంటే భూదాన ఉద్యమంలో. ఎవరికి అంటే ఆచార్య వినోబా భావేకి. కాబట్టి ఈ 2 బిట్స్ కూడా ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అనేసి మనకి అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ. స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 జనవరి 30వ తేదీన ఈ యొక్క మహాత్మా గాంధీ చనిపోవడం జరిగింది. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషించింది ఎవరు అంటే మనకి ఈ మహాత్మా గాంధీ. ఇక బల్వంతరాయ్ మెహతా, గోపాల్జీ మెహతా కమిటీ. భారతదేశంలో పంచాయతీ రాజ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఉండేటువంటి పంచాయతీ రాజుల్లో మొట్టమొదటిసారిగా మనకి ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ద్వారానే భారతదేశంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఇక జయప్రకాష్ నారాయణ ఎవరంటే మనకి స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ జయప్రకాష్ నారాయణ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే పిల్లల బాగు కోసం, అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఐక్యరాజ్య సమితి శాఖల్లో ఈ క్రింది వాటిలో ఏది అని అడిగారు. చూడండి, ఇక్కడ పిల్లల యొక్క బాగు కోసం అన్నారు. పిల్లలకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో పనిచేసేటువంటి ఒక అనుబంధ సంస్థ ఏది అన్నారు. ఆప్షన్స్ గమనించండి. WTO అన్నారు. WTO అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో ఉండేటువంటి ఎగుమతులు దిగుమతులను అనేది ప్రోత్సహిస్తూ ప్రపంచం మొత్తాన్ని కూడా వ్యాపార పరంగా ఒక త్రాటి మీదకి అనేది తీసుకురావటం కోసం ఏర్పడినటువంటి సంస్థ ఏంటంటే WTO సంస్థ. ఈ WTO సంస్థ యొక్క పురాతనమైన పేరేంటంటే GATT, GATT అనేటువంటి గ్యాట్ అనేది. ఈ గ్యాట్ ప్లేస్లోకి ప్రపంచంలో వచ్చినటువంటి ఒక సంస్థ ఏంటంటే WTO 1995లో అనేది ఏర్పడుతుంది. అయితే ఇది పిల్లల కోసం ఏర్పడిందంటే పిల్లల కోసం కాదు, అంతర్జాతీయ వ్యాపారం అనేది దానికోసం ఏర్పడినటువంటి సంస్థ WTO. కానీ ఇక్కడ మనకు ఆప్షన్లో ఏమడిగాడు? పిల్లల బాగు కోసం అన్నారు. పిల్లల బాగు కోసం యునిసెఫ్, యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఎకనామికల్ ఫండ్ అనేది, యునైటెడ్ నేషన్
చిల్డ్రన్ ఎకనామికల్ ఫండ్ యూనిసెఫ్ అనేది ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 1945వ సంవత్సరంలో న్యూయార్క్ కేంద్రంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? న్యూయార్క్ కేంద్రంగా 1945వ సంవత్సరంలో యూనిసెఫ్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి అటువంటి యూనిసెఫ్ అనేది న్యూయార్క్ కేంద్రంగా ఏర్పడింది కదా. అసలు ఎందుకు ఏర్పడిందంటే మనకి రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా నష్టపోయినటువంటి తల్లులకు, అదేవిధంగా నష్టపోయినటువంటి పిల్లలకు అనేది ఆదరించి, విపత్తుల నుండి రక్షించి కొంత సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే యూనిసెఫ్. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి చిన్నపిల్లల మీద, తల్లుల మీద ఎటువంటి కూడా వ్యతిరేక భావనలు అనేవి రాకుండా వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థ ఏదంటే యూనిసెఫ్. ఎప్పుడు ఏర్పడింది? 1905. ఎక్కడంటే న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ యునెస్కో. ప్రపంచం యొక్క పర్యాటక రంగాన్ని అదేవిధంగా రక్షించడం కోసం వచ్చినటువంటి ఒక సంస్థ ఏంటి అంటే మనకి యునెస్కో అనేటువంటి సంస్థ. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్నే మనం ఏమంటామంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకి రుణ సౌకర్యాన్ని కల్పించేటువంటి ఒక సంస్థ ఏదంటే ఈ యొక్క IMF. ఇది కూడా మనకి 1945లో న్యూయార్క్ కేంద్రంగా ఏర్పడింది. ఇది పని విధానం ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగిందంటే 1947 నుండి ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో 190 దేశాలు అనేవి IMFలో అనేవి ఉండడం జరుగుతుంది. భారతదేశంతో పాటు అనేక దేశాలకు అనేది రుణ సౌకర్యాన్ని కల్పించేటువంటి ఏకైక ఒక సంస్థే అంతర్జాతీయ స్థాయిలో IMF అనేటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, చట్టబద్ధమైనటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నే ఉదయ్ అని పిలవడం జరుగుతుంది. దీన్నే సింపుల్గా మన పరిభాషలో చూసుకున్నట్లయితే ఆధార్ అని పిలవడం జరుగుతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం జరుగుతుంది అని అడిగారు. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ కింద పనిచేసేదే ఏంటంటే ఉదయ్ అనేటువంటి ఈ స్కీమ్ అనేది. మరి ఈ ఉదయ్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఉదయ్ స్కీమ్ అనేది ఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చెప్పాం కదా. దీని మీద రీసెంట్ కరెంట్ అప్డేట్ ఏంటంటే భారతదేశంలోనే ఆధార్ అనేది ఉందా, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఆధార్ అనేది ఉంటుందా అనేసి. ఇక్కడ రీసెంట్గా చూసుకుంటే నేపాల్ అనేటువంటి దేశము తమ దేశంలో కూడా భారతదేశం లాంటి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం ఈ యొక్క టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించింది అని తెలుసుకొని తమ దేశంలో కూడా ఆధార్ కార్డు అనేది ప్రవేశపెట్టాలని ఇటీవల ఏ దేశం అనేది అనుకుంటుందంటే నేపాల్ దేశం అనేది అనుకుంటుంది. దీనికోసం భారతదేశంతో నేపాల్ అనేది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం దేనికి సంబంధించిందంటే ఉదయ్ టెక్నాలజీ గురించి. అంటే ఇంత భారతదేశంలో ఇంత టెక్నాలజీని ఉపయోగించి ప్రతి వారికి ఎటువంటి ఐడి కార్డ్స్ అనేది ఇస్తున్నారు, అది ఎలా సాధ్యమైంది, అది మా దేశంలో కూడా ప్రవేశపెడుతున్నామని ఇటీవల కాలంలో నేపాల్ భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసమంటే ఈ ఉదయ్ అనేటువంటి. అటువంటి ఉదయ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖలోకి రావడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ చేప ఏంటి అనేసి. మనం నేషనల్ ఫ్లాగ్ అనేది చూస్తాం, నేషనల్ ఫ్లవర్ చూస్తాం, నేషనల్ యొక్క యానిమల్ చూస్తాం. అదేవిధంగా భారతదేశం యొక్క చేప ఏది అంటే ఇండియన్ మెక్రేల్. ఇండియన్ మెక్రేల్ అనేది ఏంటంటే భారతదేశానికి చెందినటువంటి ఒక చేప పేరుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, వేడి చేసినప్పుడు ఏ విటమిన్ అనేది త్వరగా విచ్ఛిన్నం అవుతుంది. మీకు తెలిసిందే భారతదేశంలో నీటిలో కరిగే విటమిన్లు కొన్ని ఉంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు అనేవి కొన్ని ఉంటాయి. అందులో మనం చేసుకున్నట్లయితే BC అనేటువంటి విటమిన్స్ అనేవి ఒక పక్క, ADEK అనేటువంటి విటమిన్లు అనేది ఒక పక్క. మొట్టమొదటిసారిగా విటమిన్స్ అని పేరు పెట్టింది ఎవరంటే 1915వ సంవత్సరంలో ఫంక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా విటమిన్స్కి అనేది మనకిచ్చారు. ఈ మన యొక్క శారీరక పెరుగుదలలో విటమిన్స్, పోషకాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే అటువంటి వేడి చేసినప్పుడు ఏ విటమిన్ త్వరగా విచ్ఛిన్నం అవుతుందని అడిగారు. వేడి చేసిన వెంటనే త్వరగా విచ్ఛిన్నమయ్యే విటమిన్ ఏదంటే C విటమిన్ అనేది ఎక్కువగా విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ E విటమిన్, A విటమిన్, అదేవిధంగా B విటమిన్. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీగా ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసాం.